ఒక్క కులం అనే ముద్ర పడితే వాళ్ళని రాజకీయాల్లో మిగిలిన కులాలు ఓన్ చేసుకోవు. ఇవాళ చిరంజీవి గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా ఆ స్థాయికి పరిమితం చేయాలనేది వైసీపీ పార్టీ కుట్ర. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సినిమా బాగుంటే ప్రజలందరూ చూస్తారు, సినిమా బాగాలేకపోతే ప్రజలు చూడరు. ఒక కులం కాబట్టి అని చెప్పని ఆ కులస్తులు అందరూ సినిమా బాగోపోయిన వెళ్ళి సినిమా చూస్తారా? ఏ కథానాయకుడిది చూడరు. కాబట్టి అక్కడ కులాన్ని సినిమాని రాజకీయాల్ని మిక్సప్ చేసి వాటి ద్వారా ఆ ఎమోషన్ మాటన మళ్ళీ తిరిగి తనని పరిగణలోకి తీసుకుంటారనే ఒక దురుద్దేశంతో వైసీపీ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వ్యూహాలు సఫలీకృతం కావు. ఆరోగ్యకరమైన రాజకీయం వైపు అడుగులేయండి, ప్రజా సమస్యల గురించి స్పందించండి. వీళ్ళ స్పందన ఎలా ఉంటుందంటే, నిన్న కౌన్సిల్ చూసాం మనం, 2 సందర్భాలు, 2 ప్రభుత్వాలు, 2 ప్రతిపక్ష పార్టీలు. ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అదే రాష్ట్రం, అదే విధాన పరిషత్తు, అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు సభలో ఉన్న ప్రతిపక్షం స్పందించింది. దేని విషయంలో? నువ్వు 3 రాజధానులు అనే ఒక అసంబద్ధ అవగాహన రాహిత్యపు అజ్ఞానపు ప్రతిపాదనతో కౌన్సిల్కి వస్తే నువ్వు శాసనసభలో అక్కడ నీకు మెజార్టీ ఉంది కాబట్టి అని చెప్పని నువ్వు ఇష్టారీతిన నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కొన్న చంద్రబాబు నాయుడు గారు ఇది అసంబద్ధమైన నిర్ణయం, దీన్ని పునరాలోచన చేయండి అని చెప్పని చెప్తున్నా మీకున్న మందబలంతో దాన్ని ఆమోదించుకొని కౌన్సిల్కి పంపించారు. అక్కడ నీ అసంబద్ధ నిర్ణయాన్ని తెలియజెప్పడం కోసం కౌన్సిల్లో నాడు ప్రతిపక్షం నీకు వ్యతిరేకంగా ఓటేసింది, నీ బిల్లును అడ్డుకుంది. నువ్వేం చేసావు? నిన్న దేనికి వ్యతిరేకంగా ఓటేశావు? హత్య గావించబడ్డ, నీ కిరాయి మోకల ద్వారా హత్య గావించబడ్డ ఒక వ్యక్తి కొడుకుకి ఉపాధి కల్పన కోసం ఒక చట్ట సవరణకు ప్రతిపాదిస్తే దాన్ని అడ్డుకున్నావు. అంటే నువ్వు పీకలు కోసేవాడివే తప్ప పొట్ట నింపేవాడు కాదు అని చెప్పని ఈ అడ్డుకోవడం ద్వారా నిన్ను నిరూపించుకున్నావు. అంటే నువ్వు ఎంచుకుంటున్న రాజకీయ విధానం ఇది. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక పిల్లవాడు వాళ్ళ తండ్రి రాజకీయంగా హత్య చేస్తే ప్రభుత్వ పరంగా తను ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తే ఇదే మీరు మహానేత అని చెప్పుకుంటారు కదా. మరి మీ నాయన హయాంలో పిన్నెల్లి సుందరరామరెడ్డి ఆ రోజు నక్సలైట్లు అతను చంపేశారు.